కృపగల యేసయ్య నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాలను తెలియచేస్తూ దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను మీ సమస్త విషయాలలో దేవుడు నూతనత్వాన్ని కలగచేసి దేవుడు నిండారుగా మిమ్ములను దీవించునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, మనందరము కూడా నూతన స్వభావాన్ని పొందాలి. గతించిన కాలము గతించిపోయింది. ముందున్న కాలములో మనందరము కూడా దేవుని రాకడకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఆయన వచ్చే సమయము సమీపిస్తుంది గనుక మనందరము కూడా నూతన పరచబడాలని, బాప్తీసపు అనుభవములోనికి మనము నడిపించబడాలని, యేసు క్రీస్తు ప్రభుల వారిని మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగును మనము బాప్తిస్మము ద్వారా మన ప్రాచీన స్వభావాన్ని విడచి నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలని అపోస్తులైన పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. నూతన స్వభావం మనలోనికి రావాలి. నూతన స్వభావము ఎలా వస్తుంది అని ఆలోచిస్తే స్వభావానికి మూలము మన మనస్సు గనుక మన మనస్సు నూతన పరచబడితే మన స్వభావము కూడా నూతన పరచబడుతుంది. మన మనస్సు ఎలాగు నూతన పరచబడుతుంది? మన మనస్సు నూతన పరచబడాలి అని అంటే దేవుని ఆత్మ చేత మనము సంధించబడినప్పుడు, దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనలో క్రొత్త మనస్సు కలుగుతాది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములో కీషు కుమారుడైనటువంటి సౌలు తన తండ్రి యొక్క గార్ధాభములను వెతుకుచూ ఉన్న సమయములో సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడి ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా సౌలును దేవుడు అభిషేకించమంటాడు. తన తలపై తైలము పోసిన తరువాత సౌలుకి దేవుని యొక్క మార్గము బయలుపరచబడుతుంది. అతడు రాజుగా చేయబడతాడు. తన గార్ధాభములు ఉన్నవి అనే సమాచారాన్ని తన తండ్రికి తెలియచేయడానికి అతడు తిరుగు ప్రయాణములో వెళుతూ ఉన్నప్పుడు తనకు ఎదురుగా ప్రవక్తల సమూహము వస్తుంది. వారు వాయిద్యములు వాయిస్తూ కీర్తనలు పాడుతూ ప్రభువుని వారు ఆరాధిస్తూ ఉన్నప్పుడు వారిని సమీపించిన సౌలు మీదకి బలమైన దేవుని అభిషేకం దిగి వచ్చింది. సౌలు దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత అతడు క్రొత్త మనస్సును పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీరు దేవుని వాక్యానుసారంగా మీరు జీవించినప్పుడు, దేవుని వాక్యానుసారంగా మీరు నడిచినప్పుడు దేవుని బలమైన అభిషేకము మన మీదకి దిగి వస్తుంది. దేవుని ఆత్మ మన మీదకి వస్తేనే మన ప్రాచీన స్వభావం అంతా కాలిపోతుంది. మనము క్రొత్త స్వభావాన్ని పొందుకుంటాం. మనము క్రొత్త మనస్సు పొందుకుంటేనే క్రొత్త స్వభావం మనకు వస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనము నుండి 24వ వచనం వరకు చదువుదాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు
యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవునికి స్తోత్రం. మనందరము కూడా ప్రాచీన స్వభావమును విడిచి నవీన స్వభావమును అనగా నూతన స్వభావమును మనము పొందుకుని ఆ నూతన యెరూషలేములో ప్రవేశించినట్లు అటు నూతన మనస్సు, నూతన స్వభావము దేవుడు మనందరికీ ఈ ఉదయకాలము ధరింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన సంవత్సర కాలమంతా మీరు కాచి కాపాడి సంరక్షించి మమ్మల్ని అందరినీ సజీవులుగా మీరు ప్రవేశింప చేసినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న వారి జీవితాల్లో మీ వాక్ శక్తి వారిని దర్శించి వారిలో నూతన స్వభావాన్ని కలగచేయగలిగినట్లు మీ పరిశుద్ధాత్మ ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరిని దర్శించి వారిని నూతన పరచి వారి జీవితాలలో నూతనమైన కార్యాలను జరిగించి మీ నిత్య రాజ్యమునకు వారసులుగా సిద్ధపరచమని, ప్రార్థన అవసరత కోరిన బిడ్డలందరినీ దీవించమని, అటు నూతన స్వభావమును మాకందరికీ దయచేయమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.